భగవద్బంధువులారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించే తిరుప్పావై ధనుమాస వ్రతంలో 5వ రోజుకి చేరుకున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాయనై మన్న వడమధురమైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్కులத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குழல் விளக்கும் செய்யத தாமோதரனை தூயோ மாயவந்து நாம் தூமலர் தூவித்தொழிது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்க పోయెప్పుళయం పగుదరువా నిండ్రణవం తీనెల్ తూసాగం సెప్ ఏలోర్ ఎంబావాయి. ఆశ్చర్యకరముకు చేష్టలు కలవాడు, నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశంలోని మధురా నగరానికి నిర్వాహకుడు, యశోదా గర్భాన్ని ప్రకాశించేలాగా త్రాడుతో కట్టబడి దామోదరుడు అయినవాడు, యమునా నది విహారీ అయిన కృష్ణ భగవానుని వద్దకు మనం వచ్చి పుష్పాలతో పూజించి నమస్కరించి వాక్కుతో కీర్తించి మనసారా స్మరిస్తే మన పూర్వ సంచిత పాపరాశి ఆగామి పాపరాశి కూడా అగ్నిలో వేసిన దూదిలాగా భస్మం అవుతాయి అని ఈ పాసురం యొక్క బాహ్యార్థము. అంతర్లీనంగా ఉండే విషయం ఏమిటి అంటే, మాయా అంటే మిథ్య కాదు, మాయా అంటే ఆశ్చర్యాన్ని కలిగించే ఒక శక్తి, మాయా అంటే భగవత్ సంకల్పము, ఇచ్ఛారూపములో ఉండే జ్ఞానము అని అర్థం. శంఖచక్రాలతో పరతత్వాన్ని చూపిస్తూనే దేవకీదేవి గర్భంలో పుట్టడం వల్ల సౌలభ్యాన్ని కూడా చూపించాడు. ఇది ఆశ్చర్యకరమైనది కాబట్టి ఆయన్ని మాయావి అని అంటోంది అండళమ్మవారు. ఉత్తర మధురలో ఎందుకు జన్మించాడు అంటే, మధురా నగరము అనాదిగా భాగవత సంబంధం ఉన్న ప్రదేశము. ఈ మధురే సిద్ధాశ్రమము. వామనుడు ఇక్కడే అవతరించాడు. శత్రుఘ్నుడు లవణాసుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ తర్వాత దేవకీ వసుదేవులకి కృష్ణుడిగా మధురలో అవతరించాడు. యమునా నది తీర విహారి అని ఎందుకు అంటారు అంటే, యమునా నది సంసార ప్రవాహము లాంటిది. అందులో కొట్టుకొని వెళ్లే జీవుల్ని దాటించే నావికుడు పరమాత్మ. అందుకే ఆయన యమునా నదీ తీరంలో విహరిస్తాడు అని అర్థం. దామోదర లీల శ్రీమద్భాగవతం దశమస్కందంలోని మహోత్కృష్టమైన లీల. కట్టుబడని పరమాత్మ కట్టుబడతాడు అని నిరూపిస్తుంది ఆ లీల. ఎప్పుడు కట్టుబడతాడు అంటే, యశోదమ్మ మంత్రం ఆ త్రాడు భక్తి. భక్తితో పరమాత్మని స్మరిస్తూ మంత్రాన్ని ధ్యానించినప్పుడు భగవానుడు మన హృదయంలో కట్టుబడతాడు అని దామోదర లీలలోని అంతర్లీనంగా ఉండే విషయం. ఇక్కడ పుష్పములతో పూజిద్దాము అని అంటోంది అండలమ్మవారు. పుష్పాలు 8 రకాలు. అవి అహింస, ఇంద్రియ నిగ్రహము, భూతదయ, క్షమ, జ్ఞానము, తపస్సు, ధ్యానము, సత్యము. ఇవన్నీ మనకి ఉంటే ఆ మనసనే పుష్పాన్ని మనం పరమాత్మకి సమర్పిస్తే అది ఎప్పటికీ వాడిపోదు అని అంటారు శంకర భగవత్పాదులు. అలాగే పరమాత్మ నామాన్ని పాడి పరమాత్మ నామాన్ని మనసారా స్మరిస్తే మన పాపరాశి కూడా అగ్నిలో వేసిన దూదిలాగా కాలిపోతుంది అని అంటుంది అండళమ్మవారు. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే, శ్రీమద్భాగవతం చిట్ట చివరి శ్లోకం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం తం నమామి హరిం పరం. ఎటువంటి భాగవతోత్తముడికైనా మూల గ్రంథము శ్రీమద్భాగవతమే. ఈ 5 పాసురాల ద్వారా అండళమ్మవారు ఉపోద్ఘాతాన్ని అందిస్తుంది. రేపటి నుండి గోపికలు లేపడం ప్రారంభిస్తుంది. హరే కృష్ణ.